ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము మరియు యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం దాకా చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుట నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకం నుండి దిగి వచ్చితిని. మరి ఒక వాక్యం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపై ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవు వాని అందుచేత ఆయన వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పుతున్నా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారం ఈసువైలో వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ మరొకసారి ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత వారము దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. తండ్రి అయిన దేవుడు మొదటగా ఆదాము అవ్వ అనే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడని, ఆ కుటుంబము దేవుని చిత్తములో నుంచి తప్పించబడడానికి అపవాది అనేక రకాలుగా శోధిస్తూ వస్తుంటాడు. మొట్టమొదట దేవుడు తన వాగ్దానము ఏదైతే మొదటి అధ్యాయంలో చేశాడో, ఫలించి భూమిని నిండించి అభివృద్ధి పొంది విస్తరించాలి అన్నది ఏ ఉద్దేశం అయితే దేవునికి ఉందో, ఆ చిత్తము నెరవేర్చబడాలి అని అంటే ఒక కుటుంబం కావాలి, భార్యాభర్తలు కావాలి. ఆయన మొదటగా ఆదాము అవ్వను చేసి వారి ద్వారా సమస్తాన్ని ఇప్పటిదాకా నిర్వర్తిస్తున్నాడు అనే విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. అయితే దేవుని చిత్తము ఏ విధంగా ఆదాము అవ్వలో నెరవేర్చబడలేదో కూడా మనకు తెలుసు. అపవాది ఖచ్చితంగా దేవుడు ఏ ఏ విషయాలనైతే సృష్టించాడో ఈ లోకంలో, ఆ ఉద్దేశం నెరవేర్చబడకుండా ఉండడానికి ఆయన చేసిన ప్రతి పనిని కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది అని అంటే దాని మీనింగే సాతాన్ అని అంటే రెసిస్ట్ అని అర్థం. రెసిస్ట్ అంటే అడ్డుకోవడం. అపవాది యొక్క పని ఏంటంటే దేవుని చిత్తం అంతటిని ప్రతి విషయంలో కూడా అడ్డుకుంటూ వస్తుంటాడు, దేవుని చిత్తము నెరవేర్చబడకుండా ఉండాలి అని. కుటుంబ వ్యవస్థలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఉండాలి అని అపవాది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మొదటి నుంచి కూడా. అయితే సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము గమనించినప్పుడు, ఆయన సృష్టి క్రమాన్ని గమనించినప్పుడు, మొదటి 6 దినాలు ఎంత చక్కగా తన సృష్టిని చేశాడో మనకు తెలుసు. సృష్టికర్త ఒక క్రమానికి, ఒక పద్ధతికి ఆయన కర్త అయి ఉన్నాడు కదండి. ఆయన ఒక క్రమానికి, ఒక డిసిప్లిన్ కలిగిన వాడు, ఒక ఆర్గనైజ్డ్ వేలో సృష్టిని చేసినట్టుగా మనకు తెలుసు. 6 రోజులలో సృష్టిని మనం గమనించినట్లయితే ఏ రోజు ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. దాని ప్రకారమే సృష్టిని చేసుకుంటూ వచ్చాడు. చివరన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సృష్టి క్రమాన్ని ఒకసారి గమనించినప్పుడు అయితే, ఆకాశంలో ఒకసారి గమనించినట్లయితే, సోలార్ సిస్టమ్ను కానీ, గ్యాలక్సీస్ని కానీ, నక్షత్రాలను కానీ, వీటన్నిటినీ ఒక్కసారి మనము చూసినట్లయితే ఆయన యొక్క క్రమము, ఆయన డిసిప్లిన్, ఆయన ఆర్గనైజేషన్ ఎంత చక్కగా ఉందో, ఆయన ఎంత చక్కగా ప్రతి దానిని నిర్వర్తిస్తున్నాడో మనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన క్రమానికి దేవుడై ఉన్నాడు, ఆయన పద్ధతికి దేవుడై ఉన్నాడు కదండి. ఈ విషయం మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆయన చేసిన ప్రతి దానిలో కూడా, ప్రతి సృష్టిలో కూడా ఈ విషయాలు మనం గమనించవచ్చు. ఏది కూడా ఒక చిన్న తప్పు కానీ, లేకపోతే ఒక పొరపాటు కానీ ఉంటుంది అనే విషయము
మనం ఖచ్చితంగా దాని ఉండదు అనే విషయం మనం ఖచ్చితంగా గమనించాలి. ఒక పద్ధతి ప్రకారము, ఒక క్రమశిక్షణలో ప్రతి విషయాన్ని కూడా ఉంచడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఎగ్జాక్ట్‌గా అలాగే ఒక కుటుంబం పట్ల కూడా ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ కొరకు ఆయన చూస్తున్నాడు. ఆ విధంగానే సృష్టిని కూడా చేశాడు. ఆ విధంగానే ఆదాము అవ్వలను కూడా చేశాడు. ఈ సృష్టి అంతటి పట్ల ఆయన ఒక ఇంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఇంత పెద్ద శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, ఆయన అంత కేర్ తీసుకుంటున్నప్పుడు, కుటుంబము పట్ల కూడా ఖచ్చితంగా ఒక ఉన్నతమైన ఉద్దేశ్యము, ఒక క్రమము కలిగిన కుటుంబము ఉండాలి అన్నది ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దాని ద్వారానే సమస్తాన్ని నిర్వర్తించాలి అన్నది కూడా ఆయన యొక్క ఉద్దేశం. అయితే మళ్ళీ మనం మొదటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ కుటుంబము పట్ల దేవుడు ఎలాంటి క్రమాన్ని కలిగి ఉన్నాడు, ఒక కుటుంబము ఎలా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒక క్రైస్తవ కుటుంబము, మాదిరికరమైన క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలెనని కోరుచున్నాను. ఇక్కడ ఒక క్రమం ఒక హైరార్కీ కనిపిస్తుంది మనకి. పురుషునికి శిరస్సు క్రీస్తు, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. క్రమం ఎలా ఉందండి? తండ్రి అయిన దేవుడు క్రీస్తు వారికి శిరస్సుగా ఉన్నాడు, క్రీస్తు వారు పురుషునికి శిరస్సుగా ఉన్నాడు, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. హైరార్కీ చూడండి. తండ్రి, కుమారుడు, ప్రభు అయిన క్రీస్తు వారు, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇక్కడ ఎవరు? పిల్లలు కనిపిస్తున్నారు. ఈ పిల్లలు ఎవరికి విధేయత చూపించాలి? తల్లిదండ్రులకి. అనంటే స్త్రీ తర్వాత వచ్చిన వాళ్ళు పిల్లలు. అంటే పైనుంచి ఒకసారి చూస్తే తండ్రి, క్రీస్తు వారు, పురుషుడు, స్త్రీ, పిల్లలు. ఇది క్రమం. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబంలో ఉన్న ఒక క్రమం, ఒక పద్ధతి, హైరార్కీ. ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమి ఇష్టపడుతున్నాడు? పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, స్త్రీ భర్తకు విధేయత చూపించాలి, లేకపోతే పురుషునికి విధేయత చూపించాలి, పురుషుడు క్రీస్తు వారికి విధేయత చూపించాలి, క్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించాలి. కదండి, శిరస్సుగా ఉన్నారు వీళ్ళందరూ. ఒక్కొక్కరికి శిరస్సుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది కుటుంబ వ్యవస్థ. కిందికి వచ్చేది మనం పక్కన యాక్చువల్గా ఈ లోకంలో భార్య భర్తను పక్కన పెట్టి వారి నుంచి వచ్చే పిల్లలను, లేకపోతే తల్లిదండ్రులను పక్కన పెట్టి వాళ్ళ నుంచి వచ్చే జనరేషన్ని మనము చూస్తూ ఉంటాం, రాసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లే. ఒకరి తర్వాత ఒకరు కింద కదండి. తండ్రి తర్వాత క్రీస్తు వారు, క్రీస్తు వారి తర్వాత పురుషుడు, పురుషుడు తర్వాత స్త్రీ, తర్వాత పిల్లలు. అంటే వీళ్ళు ఒకరికొకరు శిరస్సుగా ఉన్నారు అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ శిరస్సు అనే మాట రాయబడింది అంటే ఒక శరీరం గురించి రాయబడింది, ఒక దేహం గురించి, ఒక శరీరం, ఒక పరిపూర్ణమైన ఒక మనిషి గురించి, వ్యక్తిత్వం కలిగిన ఒక మనిషి గురించి ఒక పోలిక కదండి, ఆ విధంగా రాయబడింది. అంటే శిరస్సు, దేహము వేరువేరుగా ఎట్టి పరిస్థితులలో ఉండలేవు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. శిరస్సు వేరు, ఆ శరీరము వేరు. ఉండగలవాలా? శిరస్సు వేరుగా శరీరము వేరుగా ఉండగలదా? ఖచ్చితంగా ఉండలేదు.
శిరస్సు మీద శరీరం ఆధారపడాల్సిందే, శరీరం మీద శిరస్సు ఆధారపడాల్సిందే. ఈ రెండు ఒకరి మీద ఒకరు ఆధారపడితేనే పరిపూర్ణమైన మనిషిగా అది మనుగడ సాగించగలదు. ఒకరి మీద ఒకరు ఆధారపడకపోతే శరీరంలోని ఏదైనా ఒక భాగమును నాకు అక్కరలేదు అనే శిరస్సును అనగలదా? ఖచ్చితంగా అనలేదు. శరీరంలోని ఏ అవయవమైనా పని చేయాలి, క్రమముగా సక్రమంగా ఆరోగ్యంగా పని చేయాలి అని అంటే శిరస్సు మీద ఖచ్చితంగా ఆధారపడాలి. శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞలను పాటించాలి. శిరస్సు నుంచి మాత్రమే ఆజ్ఞలు వస్తాయి కదండి, ఆలోచనలు వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ దేహానికి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి తలలో నుంచేగా. వాటి నుంచి వచ్చిన ఆజ్ఞలను శరీరంలోని అవయవాలు చేస్తున్నప్పుడే ఆరోగ్యకరమైన శరీరంగా ఉంటుంది. అది నేను చెయ్యను, నువ్వు చెప్పిన మాట నేను వినను అని ఏ దేహంలోని ఏ అవయవము కూడా అట్లా మాట్లాడడానికి వీల్లేదు. అలా చెయ్యను అన్నప్పుడు అది ఉండి కూడా, శరీరంలో ఉండి కూడా ప్రయోజనం లేదు కదండి. ఇది మనకు అర్థం కావాలి. ప్రతి అవయవము కూడా శిరస్సు మీద, శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞల మీద ఆధారపడాలి. ఇవన్నీ కూడా యునైట్ చేయబడ్డాయి ఒక దేహంలో. ఇవన్నీ కూడా అతుకబడ్డాయి. ఇవన్నీ కూడా ఐక్యము చేయబడ్డాయి దేహంలో. ఇవన్నీ ఏవి కూడా ఒకదానికి ఒకటి వేరుగా లేవు, అన్ని కలిపి ఒక్కటే అనేది దేవుని యొక్క ఉద్దేశం. కుటుంబము ఎలా ఉండాలి అనేది అంటే ఒకటిగా ఉండాలి, వేరుపరచబడేది కాదు, సపరేట్ చేయబడిన జీవితాలు కాదు, వేరుగా జీవించే జీవితాలు కాదు. క్రీస్తు వారి ఆజ్ఞను ఖచ్చితంగా పురుషుడు వినాలి. పురుషుడు తన కుటుంబం మీద ఖచ్చితంగా అధికారం కలిగి ఉంటాడు, తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటాడు, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. స్త్రీ భర్తకు విధేయత చూపించాలి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, వచనాలే. నీకు పైనుంచి ఆశీర్వాదము రావాలి అని అంటే, దేవుని వద్ద నుండి నీవు ఆశీర్వాదము పొందుకోవాలి అని అంటే, తండ్రి నుంచి క్రీస్తు వారిలో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన దాచిపెట్టాడు. క్రీస్తు వారిలో ఉన్న ఆశీర్వాదము, క్రీస్తు వారిలో జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరచబడిన మనం అందరము ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే పురుషుడు క్రీస్తు వారికి విధేయత చూపించాలి, వేరే మార్గం లేదు కదండి. పైనుంచి నీకు ఆశీర్వాదాలు రావాలి అని అంటే కింద నుండి ఒక పని చేయాలి మనం. ఎక్కడి దాకా ఆశీర్వాదాలు? తండ్రి నుంచి క్రీస్తు వారికి, క్రీస్తు వారి నుంచి యజమానికి పాస్ అవుతాయి, యజమాని నుంచి యజమానురాలకి పాస్ అయితే తర్వాత పిల్లలకు పాస్ అవుతాయి ఆశీర్వాదాలు. పైనుంచి ఆశీర్వాదాలు కింది వరకు, పిల్లల వరకు రావాలి అని అంటే కింద నుంచి ఒక పని చేయాలి. తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపించాలి, భార్య భర్తకు విధేయత చూపించాలి, భర్త క్రీస్తు వారికి విధేయత చూపించాలి, క్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించాలి. విధేయత చూపించని ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ, అంటే తల్లిదండ్రులు, పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులకు విధేయత చూపించలేకపోతే అక్కడ ఆశీర్వాదం బ్రేక్ అయిపోతుంది, పాస్ అవ్వదు పిల్లలకి. ఎక్కడ బ్రేక్ వచ్చినా ఆశీర్వాదము తర్వాత పాస్ అవ్వదు. భార్య భర్తకు విధేయత చూపించకపోయినా పిల్లల వరకు కూడా ఆశీర్వాదము పాస్ అయ్యే అవకాశం లేదు. క్రీస్తు వారికి పురుషుడు విధేయత చూపించకపోతే పైనుంచి వచ్చే ఆశీర్వాదాలు కుటుంబంలో ఉండవు. ఇది తండ్రి అయిన దేవుడు మొదటి నుంచి కూడా ఏర్పరచిన మాదిరికరమైన కుటుంబ వ్యవస్థ. క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన ఒక క్రమం ఇది. ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, ఒక కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రణాళిక ఏదైతే మొదటి నుంచి ఉందో ఆ ప్రణాళిక సమస్తమును కూడా ఒక కుటుంబం ద్వారా ఆశీర్వదించడానికి, కుటుంబం ద్వారా నిర్వర్తించడానికి, ఎక్స్పాండ్ చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అయితే ఈ క్రమంలో ఉన్నప్పుడే, అందుకే కదా మొదటి ఆదాము అవ్వల జీవితాలలో ఈ విషయం నెరవేర్చబల్ల. అవ్వ విధేయత చూపించలేదు పురుషునికి, భర్తకి. తన చిత్త ప్రకారము తను చేసే పనులు చేసింది. ఎక్కడ ఏమైపోయింది? అక్కడ
తర్వాత ఆదాము కూడా తప్పు చేశాడు. రావలసిన ఆశీర్వాదాలు, నెరవేర్చబడవలసిన సంగతులన్నీ కూడా పోస్ట్ పోన్ అయిపోయి చాలా ఆలస్యం అయిపోయింది. క్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా కొన్ని వేల సంవత్సరాలు. ఆశీర్వదించబడాలి, నీవు నేను మనము ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అని అంటే ఈ క్రమాన్ని ఖచ్చితంగా ఒక కుటుంబము పాటించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు, ఆయనను ప్రేమించి ఈ లోకంలోకి పంపించాడు. క్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. పురుషుని ప్రేమిస్తున్నాడు, పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ బిడ్డలను ప్రేమించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా వాక్యానుసారంగా నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మన కుటుంబాలలో రావాల్సిన ఆశీర్వాదము ఆయా సమయాలలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎవరు ఎక్కడ అవిధేయత చూపించినా, ఈ క్రమానికి ఎక్కడ బ్రేక్ వచ్చినా ఆశీర్వాదాలు అనేవి బ్రేక్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానిని తిరిగి సమాధానపరచుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తిది కూడా. ఎక్కడ తప్పిపోతున్నాం, ఎవరు అవిధేయత చూపిస్తున్నారు, ఎక్కడ బ్రేక్ వస్తుంది, ఎక్కడ ఆయన క్రమానికి అవిధేయత చూపిస్తున్నాం, ఈ విషయాలను ప్రతి కుటుంబము ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన మనకేదో ఒక క్రమాన్ని ఏర్పరిచాడు అని మనం ఊరికే అనడానికి వీల్లేదు. కానీ వారు అలా ఉన్నారు కాబట్టే మనము కూడా ఇలా ఉండాలి, తను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కూడా ఇలా ఉండాలి, తను ఏర్పరిచిన కుటుంబం కూడా ఇలా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్తలో 6వ అధ్యాయం చదివాం కదా ఇందాక. 6వ అధ్యాయము 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? తనంతకు తానుగా వచ్చాడా? ఆయనంతకు ఆయన వచ్చాడా? ఖచ్చితంగా కాదు. క్రీస్తు వారు ఎవరికి విధేయత చూపిస్తున్నాడు? తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. వాళ్ళకు కూడా ఒక క్రమం ఉంది. సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళల్లో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో ఒక క్రమమును మనం గమనించాలి. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? తనంతకు తానుగా రాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడానికి, తండ్రి ఏదైతే చిత్తం కలిగి ఉన్నాడో ఆ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడడానికి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి ఆయన ఇష్ట ప్రకారం జీవించాడా? ఆయనంతకు ఆయనగా ఎలా జీవించాలనుకుంటే అలా జీవించాడా? ఖచ్చితంగా అలా చేయలేదు. నా అంతకు నేనేం చేయలేదు అని అంటాడు. ఆయన తండ్రి ఏదైతే చెప్పి పంపించాడో దానిని మాత్రమే చేశాడు. తండ్రి ప్రతి మాటకు కూడా విధేయత చూపించాడు. ఆయన చిత్తానికి తల వంచాడు. తన సొంత ఆలోచనలు ఏది కూడా ఆయన చేయలేదు. తండ్రి మీద ఆధారపడ్డాడు. తండ్రికి విధేయత చూపించాడు తండ్రిగా క్రీస్తు వారు. ఈ విషయం మనకు తెలియదేం కాదు. 16వ అధ్యాయంలో చదవబడినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడే, ముగ్గురు దేవుళ్ళే, త్రియేక దేవుడు. ఎవరి వ్యక్తిత్వము, ఎవరి మహిమ, ఎవరి ఘనత ఎవరిది వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ క్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించారు. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానుగా ఏమి చేయడానికి ఇష్టపడట్లా, తనంతకు తానుగా ఏ ఆలోచన చేయడానికి ఇష్టపడలా, ఏది చేయక తనంతట తాను ఏమి బోధింపక ఏమి చెప్పట్లేదు తను. మరి దేని చెబుతున్నాడు ఆయన? వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు ఆయన అనగా నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. ఎవరిని? క్రీస్తు వారిని. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు వారికి విధేయత చూపిస్తున్నారు. క్రీస్తు వారు చెప్పిన మాటలనే మనకు బోధిస్తున్నారు. వారు స్వతహాగా ఏమైనా చేయగలరు. అందుకని క్రీస్తు వారు కూడా సమస్తమును ఆయన ద్వారా సృష్టించబడ్డాయి అనే విషయం కూడా మనం చూస్తాం. అయితే ఎవరి ఆధీనంలో ఉన్నాడు ఆయన? తండ్రి ఆధీనంలో. తండ్రికి విధేయత చూపించాడు. వారు ఒకరినొకరు విధేయత చూపించుకున్నారు. దేవుని చిత్తము సమస్తమును ఎంత ఘనంగా, ఎంత మహిమకరంగా ఈ సృష్టించబడిందో మనము ఒకసారి సృష్టిని చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన సృష్టి ఎంత అద్భుతంగా ఉందో.
ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడుతుందో, ఎంత క్రమముగా ఈ సృష్టి ఉందో, క్రమముగా వాటన్నిటి ఏ ఏ ఏ పనులు చేయాల్సి, ఎవరు ఏ పనులు చేయాలో వారు ఖచ్చితంగా ఆయా పనులు చేస్తున్నారు సృష్టిలో. ఎందుకు? వారు ఒకరినొకరు విధేయత చూపించుకున్నారు, ఒకరి మీద ఒకరు ఆధారపడ్డారు. అదే క్రమాన్ని తాను ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఒక క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇష్టాన్ని ఎట్లా పడితే అట్లా సృష్టిని ఆయన సృష్టించాలా, ఏది తోస్తే అది ఆయన సృష్టిలో చేయాల, కుటుంబాన్ని కూడా అలా చేయడానికి ఆయన ఇష్టపడలా. ఒక క్రమం ఉండాలి అని ఖచ్చితంగా బైబిల్లో లేఖనాలలో రాయించాడు ఆయన. ఎవరు హైరార్కీ ఉండాలి, ఎవరు శిరస్సుగా ఉండాలి అని ఖచ్చితంగా ఆయన లేఖనాలలో రాయించాడు. ఆ శిరస్సుకు విధేయత చూపించకపోతే, శిరస్సు నుంచి వచ్చిన ఆజ్ఞలను ఆ శరీరము అనుసరించకపోతే, ఆ శరీరము బలహీన పడిపోతుంది, ఆ కుటుంబము బలహీన పడిపోతుంది, ఆశీర్వాదాలను పొందుకోలేదు. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం. క్రైస్తవ కుటుంబము, మాదిరికరమైన క్రైస్తవ కుటుంబము ఇలాగ ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆశీర్వదించబడాలి అని అంటే ఖచ్చితంగా శిరస్సుకు విధేయత చూపించాలి, వేరే మార్గం లేదు. పైనుంచి నాకు ఆశీర్వాదం రావాలి అని అంటే కింది నుంచి నేను ప్రతి విషయంలో విధేయత చూపించాలి, ఆయన మీద ఆధారపడాలి. అందరం కలిసి ఒక యునైటెడ్ గా వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు ఏకత్వములో వాళ్ళందరూ కలిసి ఐక్యత కలిగి ఉన్నారు. తండ్రి నీలో నేను, నాలో నీవు ఉన్నాను అని చెప్పేసి మనకి యోహాను సువార్తలోనే చూస్తాం. వాళ్ళు యునైటెడ్ గా ఉన్నారు, వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు వేరు కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరు కాదు. వాళ్ళు అలాగా ఉన్నారు కాబట్టి కుటుంబంలో కూడా ఎవరు కూడా వేరు కాదు అన్నది ఆయన ఉద్దేశం. కుటుంబముల్లో తండ్రి కుమారులు పరిశుద్ధాత్మలు నివాసం చేయాలని ఇష్టపడుతున్నారు, శిరస్సుగా కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారు. లేకపోతే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు లేకపోతే ఒక కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది? పరసంబంధమైన ఆశీర్వాదాలు ఏ విధంగా వస్తాయి? ఖచ్చితంగా ఆశీర్వదించబడలేం. వాళ్ళు కుటుంబంలో ఉండాలని ఇష్టపడుతున్నారు, మనము వాళ్ళు మనలో ఉండాలని ఇష్టపడుతున్నారు. 17వ అధ్యాయంలో అదే చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తినే. మనం ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో వారు కూడా మనలో ఏకమై ఉండాలి. ఇది వాళ్ళు కోరుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవులు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశపడుతున్నారు? మనము వారిలో ఏకమై ఉండాలి, వేరుగా కాదు. ఎవరి ఆలోచన చొప్పున వారు కాదు జీవించాలన్నది, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు జీవించాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఏకమైన జీవితము, ఒకటే జీవితము. శరీరం అంటే ఏంటండి? ఒకే శిరస్సు ఉంటుంది కదా. శరీరం అంటే ఒకే శిరస్సు. ఆది కాండంలో ఆ మాట చూస్తాం, వారు ఏక శరీరులై ఉన్నారు అని. ఎవరెవరు? ఆదామవులు ఏక శరీరులై ఉన్నారు. భార్య భర్తలు వేరు కాదు, ఒక్కటే. ఏక శరీరం అంటే ఒకే శిరస్సు ఉంటుంది, ఒకే ఆలోచన ఉండాలి, ఒకే జీవితం ఉండాలి, ఒకే మాట ఉండాలి. రెండు వేరు కాదు. రెండు స్వభావాలు ఉన్నప్పటికీ, ఇద్దరు వ్యక్తులు అయినప్పటికీ, పిల్లలు వేరుగా అంటే ముగ్గురు అయినప్పటికీ వేరు స్వభావం కాదు, వేరు మనస్తత్వం కాదు, వేరు ఆలోచనలు కాదు. ఒకే ఆలోచన, ఒకే మాట. ఒక శరీరానికి ఏ విధంగా ఒక శిరస్సు ఉంటుందో, ఒకే మాట, ఒకే ఆలోచన ఉంటుందో, ఒకే తలంపులు ఎలా ఉంటాయో, కుటుంబము కలిసి ఒకే ఆలోచన కలిగి ఉండాలి, కుటుంబం కలిసి ఒకే మాట మీద ఉండాలి, కుటుంబం కలిసి ఒకే మార్గంలో నడవాలి, అందరిది ఒకే మాట అయి ఉండాలి. అలాగున తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. కుటుంబంలో కూడా భార్య భర్త పిల్లలు ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. ఈ కుటుంబానికి వాళ్ళు శిరస్సుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈనాటి కుటుంబాలను మనం గమనించినప్పుడు అలా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరి ఆలోచనలు వారివే, ఎవరిష్టం వారిదే, ఎవరి ఉద్దేశాలు వారివే, ఎవరి మార్గాలు వారివే. అలాంటప్పుడు పైనుంచి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి?
ఆయన ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ కాకుండా మన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు ఆశీర్వాదాలు ఏ విధంగా కుటుంబానికి రాగలవు? పరసంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి నుంచి ఒక క్రమంలో కిందికి వచ్చే ఆశీర్వాదాలు అవి. పై నుంచి కిందికి ఆశీర్వదించబడాలి పిల్లల వరకు అని అంటే ఎక్కడా బ్రేక్ రాకూడదు. ఇష్టానుసారంగా ఎవరు పడితే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు జీవించకూడదు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నీవు నేను మనము దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో ఉన్నామా, ఆయన ఈ సిద్ధపరిచిన క్రమంలోనే ఉన్నామా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఐక్యతతో కలిగి జీవిస్తున్నారు, ఆధారపడి జీవిస్తున్నారు. అందుకనే ఆమోస్ పత్రికలో ఆమోస్లో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయము, ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట చూస్తాం. ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఆడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా, ఒకరినొకరు అగ్రి కాకుండా ఇద్దరు నడుతురా అంటే ముందుకు వెళ్తారా? ముందుకు వెళ్ళడం అంటే ప్రోగ్రెస్. ఏ ఇద్దరు ముందుకు వెళ్ళాలి అన్నా వారి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అని దాని యొక్క ఉద్దేశం. సమ్మతించకుండా కూడి నడుతురా అంటే నడవలేరు, సమ్మతించకపోతే వాళ్ళు నడవలేరు, ముందుకు వెళ్ళలేరు అని అర్థం. అంతే కదండి. ఇద్దరు ఒకరినొకరు అగ్రిమెంట్లోకి రాకుండా, ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోకుండా, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోకుండా, క్షమించుకోకుండా, ఒక అండర్స్టాండింగ్కి రాకుండా వారి జీవితాలలో ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రెస్ ఉండదు. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, లేకపోతే భార్యాభర్త పిల్లల మధ్య ఉండాల్సినది ఏంటంటే అండర్స్టాండింగ్, సమ్మతించకుండా ఎవరి కుటుంబం కూడా ముందుకు ఆశీర్వదించబడదు, ముందుకు వెళ్ళలేదు, ప్రోగ్రెస్ ఉండదు. సమ్మతించాలి. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది? ముందుకు ఎలా వెళ్తుంది ఆ కుటుంబం? దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ఆ కుటుంబంలో? ఒక అండర్స్టాండింగ్ లేకుండా కుటుంబాన్ని ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఏర్పరచలేదు కుటుంబాన్ని. ఒక అండర్స్టాండింగ్ తో, ఏకత్వం, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకరినొకరు సమ్మతించి, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒక అగ్రిమెంట్లోకి వచ్చి, ఒక ఆలోచనకు వచ్చి, ఒక పద్ధతిలో, ఒక మార్గంలో నడిచినప్పుడే దేవుడు ఆ కుటుంబంలో ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే 133వ కీర్తనలో కూడా మనం ఒక మాట చూస్తాం. చక్కగా ఎంత చక్కగా రాశాడు. 133వ కీర్తన మొదటి నుంచి చూస్తే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ కీర్తన దేని గురించి రాయబడిందండి? సహోదరుల గురించి కాదు, ఐక్యత గురించి, యూనిటీ గురించి, ఐక్యత గురించి రాయబడింది. ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అందరూ కలిసి ఐక్యంగా కలిసి నివసించడము, ఒక కుటుంబము కలిసి నివసించడము. సహోదరులు అంటే అన్నదమ్ములు మాత్రమే కాదు, ఐక్యత గురించి మాట్లాడుతున్నాం. ఒక కుటుంబంలో ఐక్యత, అందరు కలిసి ఒక అభిప్రాయం కలిగి ఐక్యముతో జీవించినప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత అందంగా ఉంటుంది ఆ కుటుంబం. ఆ ఐక్యత కలిగి నివసించినప్పుడు ఉన్న ఆశీర్వాదాలు ఎంత అద్భుతంగా రాశారు ఇక్కడ ఒక అనాయింటింగ్ గురించి రాయబడింది కదా. అహరోనుకు అభిషేకం చేసినట్టుగా, తైలాభిషేకం చేసినట్టుగా తల మీద పోయబడిన అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్లే ఉండును. పైనుంచి కింది వరకు అభిషేకము. ఐక్యత కలిగిన చోట అభిషేకం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకే కదా 3వ వచనాల్లో సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు అంటే ఫ్రెష్నెస్ కి సాదృశ్యం. అది ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా ఫ్రెష్ గా ఉంటుంది. ఎక్కడ కూడా అంటే వారిలో ఏ చిన్న మచ్చ కానీ, ఏ చిన్న ఇది ఏమంటారు చీకటి ఉండదు, ఫ్రెష్ గా ఉంటారు వాళ్ళు. ఆ కుటుంబంలో, ఐక్యత కలిగిన కుటుంబంలో ఫ్రెష్నెస్ అనేది ఒకటి కనపడుతుంది మనకి.
అయితే హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉండవలెను. ఇంగ్లీష్ లో కమాండెడ్ అని రాయబడింది. దేవుడు కమాండ్ చేశాడు. దేనిని కమాండ్ చేశాడు? ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కమాండ్ చేశాడు. ఏమని కమాండ్ చేశాడు? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మీరు అక్కడ ఉండాలి. ఇదొక రూల్, ఇదొక నియమం. ఇది ఒక రాయిని పైకి ఎగిరేస్తే కిందికి ఏ విధంగా పడుతుందో అదొక నియమము. దేవుడు ఇక్కడ ఒక నియమాన్ని చూపిస్తున్నాడు, ఒక నియమం పెట్టాడు, ఒక ఆజ్ఞనిచ్చాడు ఆశీర్వాదానికి. సపరేట్ గా మళ్ళీ ప్రతి కుటుంబాన్ని ఆయన వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరంలా. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది, ఎటర్నల్ లైఫ్, హ్యాపీ, సంతోష, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆ కుటుంబం ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది, ఆ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు ఆల్రెడీ. అదొక నియమము, క్రీస్తు నియమము, దేవుని నియమం. అది తప్పిపోవడానికి వీల్లేదు, సున్నా పొల్లు తప్పిపోవడానికి వీల్లేదు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట ఎటర్నల్ లైఫ్ ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు నివాసం చేస్తారు కాబట్టి కదా. ఐక్యత కలిగి ఉన్నాము అని అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరి మీద ఒకరు సమ్మతించి, విధేయత చూపించుకుంటూ జీవిస్తున్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను శిరస్సుగా కలిగి ఉన్నారని అర్థం. వాళ్ళు దేవుణ్ణి శిరస్సుగా కలిగి ఉన్నారు అని అర్థం. శిరస్సుగా వాళ్ళు కలిగి ఉంటే, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. వారి మధ్యలో ఆయన ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉండదా? ఆ కుటుంబంలో ఆయన ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కమాండ్ చేశాడు ఆశీర్వాదాలని. అయితే ఎవరు మిస్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఆశీర్వాదాలని ఎవరు మిస్ చేసుకుంటున్నారు? కుటుంబంలో ఉన్న వాళ్ళే. ఏ విధంగా? ఒకరంటే ఒకరికి విధేయత లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒక అభిప్రాయం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, ఎప్పుడు అవిధేయత, ఎప్పుడు ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. దీని వలన ఎవరు ఆశీర్వాదాలను మిస్ చేసుకుంటూ, ఆయన ఆశీర్వదించాలని ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించాడు, నిత్య జీవాన్ని ఆజ్ఞాపించాడు, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఆజ్ఞాపించి పెడితే మనము చేయవలసిన పనులు చేయకపోవడం వలన రావాల్సిన ఆశీర్వాదాలను మనమే మిస్ చేసుకుంటున్నాం. ఒకరినొకరు విధేయత చూపించుకోకపోవడం వలన, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించకపోవడం వలన, భార్య భర్తకు విధేయత చూపించకపోవడం వలన, భర్త భార్యను ప్రేమించకపోవడం వలన, ఇవి జరగడం వలన ఆశీర్వాదాలు, శాశ్వత జీవం ఆటోమేటిక్ గా మనమే మిస్ చేసుకుంటున్నాం. ఒక కుటుంబము వారంతకు వారుగా మిస్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక కుటుంబము సమ్మతించి ముందుకు వెళ్ళాలి, ప్రోగ్రెస్ ఉండాలి, ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలి అని అంటే శిరస్సుగా క్రీస్తు వారు ఉండాలి. ఆయన ప్రతి మాటకు విధేయత చూపించాలి. పురుషుడు ఆ ఇంటి యజమాని, భార్య యజమానికి విధేయత చూపించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఇది క్రమము. ఆశీర్వదించబడిన క్రైస్తవ కుటుంబము, మాదిరికరమైన క్రైస్తవ కుటుంబం ఇలా ఉండాలి. ఈ కుటుంబంలో అనేక అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నిత్య జీవం మాత్రమే కాదు, ఈ కుటుంబం ద్వారా అనేక అద్భుతాలు, అనేక మందిని ఆశీర్వదించబడేలా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మరి మనమే మిస్ చేసుకుంటున్నామేమో దేవుని ఆశీర్వాదాలు, మనమే మిస్ చేసుకుంటున్నామేమో ఆయన నిత్య జీవాన్ని, ఆయన ఇవ్వబడిన క్రమాన్ని పాటించకుండా. ఆలోచన చేద్దాం. ఒకవేళ అలాంటి పొరపాట్లు ఎక్కడైనా జరుగుతుంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. పైనుంచి వచ్చే ఆ ఇన్హెరిటెన్స్ ని, ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకుందాం. ఇవి మనకు ఫ్రీగా వచ్చేవండి. యాక్చువల్గా దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించి పెట్టాడు. మనము చేయవలసిన పని, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దేవుని క్రమాన్ని పాటించుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. పైనుంచి ఫ్లో అవుతూనే ఉంటాయి. అవి బ్రేక్ రాకూడదు. బ్రేక్ వస్తేనే కష్టం అవుతుంది. రావాల్సిన సమయంలో ఆశీర్వాదాలు రావు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే దానిని సరి చేసుకుందాం. ఆ బ్రేక్ ను తిరిగి సమాధాన పరుచుకునే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.